రైట్, మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నందరికీ కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినము రోజున మనందరము కూడా మరి కలుసుకొని ఆయన గొప్పదైన మాటలను ధ్యానించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్, ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వింటున్న మనందరం కూడా చాలా జాగ్రత్తగా మరి ఆలోచన చేస్తూ మన యొక్క భక్తి జీవితాన్ని మరి పెంపొందించుకోవాలని మీ అందరికి మనం చేస్తూ మరి దేవుని మాటలు వినపడుతున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకనంటే వాక్యాన్ని మనం వినడానికి ఆసక్తి చూపించకపోతే వాక్యం అనేది మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు మన భక్తి జీవితం ఎలా జీవించాలో కూడా మనకు తెలియదు. అందుకని వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి బాడీలు కూడా చాలా మత్తుగా ఉంటాయి, నిద్ర మత్తుగా కదా. కొన్ని నిమిషాలు కొంత మన శరీరాన్ని మన అదుపులో పెట్టుకొని వాక్యాన్ని విందాం. రైట్, మరి గతంలో కొన్ని విషయాలు మనము ధ్యానించడం జరిగింది. దేని గురించి మనం ధ్యానించాం గత వారంలో? దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు, దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు అనే మాటల గురించి మనము ధ్యానించడం జరిగింది. మరి దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు, ఎవరు ఎరిగారు అంటే దేవుడిని ఫలానా వ్యక్తిని నేను ఎరిగాను అని ఎవరి గురించి బైబిల్లో చెప్పాడు? అబ్రహాం గారి గురించి బైబిల్లో చెప్పబడడం మనం చూస్తాం కదా. అబ్రహాం గారి గురించి, శారమ్మ గారి గురించి కూడా వారిరువురి యొక్క బాండింగ్ను బట్టి, వారి జీవితాన్ని బట్టి అబ్రహాం గారిని, వారి కుటుంబాన్ని ఏ విధంగా ఏలాడో, తన కుటుంబానికి ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను తన కుటుంబాన్ని మరి పెంచాడో మన బైబిల్లో చాలా చక్కగా దేవుడు వివరించాడు కదా. దేవుని మాటలు ఎందును, ఆయన మార్గములు ఎందును వారి పిల్లలకి బోధించాడు. ఇలా బ్రతకండి అని చెప్పాడు, నీతి మార్గములు ఎందు నడవాలి అని మరి అబ్రహాం గారు తన పిల్లలకి చెప్పినట్టుగా మన బైబిల్లో చూడడం జరిగింది. అలాగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కూడా చూసి అంటాడు ఏమని? నువ్వు నాకు తెలుసు, నా ఆలోచనలో నా జ్ఞాపకాలలో నీవున్నావు అని అబ్రహాం గారిని అన్నట్టుగా దేవుడు మనల్ని కూడా అనగలడు. అనాలంటే మనం ఏం చేయాలి? మనం చూసుకున్నట్టుగా దేవుడు మనకిచ్చిన అబ్రహాం గారికి ఏ విధమైనటువంటి తన బాధ్యతను దేవుడు ఇచ్చాడో అలాగే తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించి దేవుని ద్వారా నా తెలుసు అన్నట్టుగా అనిపించుకున్నాడో మనం కూడా అబ్రహాం గారు లాంటి జీవితాన్ని మనం కూడా జీవించినప్పుడే మన బాధ్యతను మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడు మనము దేవుని ఆలోచనలో మనము ఉండిన వారు మొత్తం. రైట్, ఈరోజు మరికొన్ని విషయాలను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా వశీకరణం అనే మాట మీరు విన్నారా ఎప్పుడైనా? వశీకరణం ఏంటి? వశీకరణం అంటే ఏంటి అర్థం? వశీకరణం ఎప్పుడు వినలేదా మాట? ఏంటి? వశీకరణం చేయబడింది, లేకపోతే వశీకరణం అయ్యాడు, వశీకరణము అయిపోయాడు అని ఈ మాటలు విన్నప్పుడు మరి వశీకరణం అంటే అర్థం ఏంటి? కాదు 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 వశీకరణము అని అంటే అది వశీకరణం ఏంటనంటే నేను చెప్పినట్టుగా నేను ఏ విధమైతే ఆలోచన కలిగి ఉంటాడో, నేను ఏ విధంగా అయితే ఉంటానో నేను చెప్పినట్టుగా అతడు వినాలి. బాగా ఆలోచించారు. రైట్, జాగ్రత్తగా మరి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా వశీకరణము తాను తెలియకోకుండానే ఒక వశీకరణంలో బ్రతుకుతూ ఉంటాడు ఒక మనిషి. ఏ మనిషి అయినా భూమి మీద వశీకరణం ఏంటంటే నేను చెప్పినట్టుగా నా చేతుల్లోనికి, నా ఆలోచనలోనికి ఆ వ్యక్తిని రాబట్టుకోవడం,
కదా. ఇంకా బాగా ఆలోచించేస్తే అప్పుడప్పుడు బయట ఫోన్లో కూడా అప్పుడప్పుడు మీరు చూస్తున్నప్పుడు అతన్ని ఆవిడ వశీకరణ చేసుకుంది, ఆయన ఆవిడని వశీకరణ చేసుకున్నాడు అని తన చేతుల్లో పెట్టుకోవడం, తన యొక్క ఆలోచనలో పెట్టుకోవడం, మొత్తం కూడా తన చేతుల్లోనికి వచ్చేదాన్ని వశీకరణం అని అంటారు. అంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే నేను చెప్పినట్టుగా వాళ్ళు వినడం. వశీకరణం ఏంటనంటే నేను ఏదైతే చెబుతానో, నేను ఏదైతే చేయమని చెబుతానో అది కన్ఫామ్గా చేస్తారు. దాన్ని వశీకరణం అని అంటారు. మీరు చాలామంది కూడా స్వాములుగా పిలువబడుతున్నవారు ఇంకా బాగా ఆలోచన చేస్తే ఎక్కడ ఎక్కువ కనపడుతుంది అంటే ఇది దయ్యాలు వాళ్ళ గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే కొంతమందిని వశీకరణ చేసుకుంటారు వాళ్ళు కదా. అలాగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బాగా ఆలోచించాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తాను తెలియకోకుండానే ఒక వశీకరణంలోనికి వెళ్ళిపోతాడు, ఒకరి స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు? కొన్ని ఉదాహరణలు మనం ఆలోచించేద్దాం. మనకు తెలియకోకుండానే కొన్ని వశీకరణంలోనికి కొంతమంది వెళ్ళిపోతారట. ఏంటో మనం చిన్నపిల్లల నుంచి ఒకసారి ఆలోచించేద్దాం. చిన్నపిల్లవాళ్ళు చంటి బిడ్డలు ఏం చేస్తారు అని అంటే బాగా ఆలోచించాలి. చిన్నపిల్లవాళ్ళు వారి యొక్క ఆలోచనలు ఏంటంటే నేను ఎవరితో ఎక్కువగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. చిన్నపిల్లలు అయితే తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ, తల్లి నా దగ్గరే ఉండాలి, తండ్రి నా దగ్గరే ఉండాలి, నా దగ్గర ఉండాలి, వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నా సరే ఆ పిల్లలు ఒప్పుకోరు. బాగా ఆలోచించాలి. మీ యొక్క ఆలోచన ఇక్కడ పెడితే వాక్యాన్ని కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే మీ మకాలు నాకు అర్థమైపోయినాయి. కొన్ని మాటలు చెప్తాను రైట్. ఎందుకంటే మీ ఫేస్ని బట్టి నేను ఎన్ని 100 చెప్పినా సరే ఉపయోగం ఉండవు. అట్లా మీరు వినడానికి ఆసక్తి చూపిస్తే నేను చెప్పడానికి ఆసక్తి చూపిస్తాను రైట్. అందుకనే చిన్నపిల్లవాళ్ళు ఉన్న ఆలోచన ఏంటంటే వారు తమ తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, తండ్రి కానీ తల్లి కానీ నా దగ్గర ఎల్లప్పుడూ ఉండాలి. ఎవరు వచ్చినా సరే, ఎవరు పక్కన కూర్చున్నా సరే తల్లిదండ్రుల దగ్గర ఉన్న కూర్చున్న వారిని పక్కన తీసేయడం, నెట్టేయడం. మీరు బాగా ఆలోచించాలి కదా. ఎవరైనా తల్లి దగ్గరకు వచ్చి మరి మాట్లాడుతున్నప్పుడు మీరు దూరంగా వెళ్ళండి అన్నట్టుగా వారి యొక్క అలవాట్లు మనం చూడడం. అంటే చిన్నపిల్లలకు ఆలోచన ఏంటి అని అంటే వారు తెలియకోకుండానే వారికి ఉన్న ఆలోచన ఏంటంటే మా తల్లిదండ్రులు, మా యొక్క తండ్రి లేకపోతే మా తల్లి నా దగ్గరే ఉండాలి అని అనుకోవడం. బాగా ఆలోచించాలి. చిన్నపిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నా తల్లిదండ్రులను నా దగ్గర మాత్రమే ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు అనే ఆలోచనలో ఉంటారు. ఆఖరికి తల్లి దగ్గర తన భర్త వచ్చి కూర్చున్నా సరే పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? నేనే కూర్చోవాలి, నువ్వు జరుగు, నేనే కూర్చుంటా అని ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు. ఇంకా తల్లిదండ్రుల గురించి ఆలోచించగలిగితే పిల్లల గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు. ఏ విధంగా? పిల్లలు నేను చెప్పినది వినాలి. అవునా? బాగా ఆలోచించాలి. పిల్లలైన వారు నేను చెప్పినది వినాలి. తల్లిదండ్రుల ఆలోచన. ఎందుకంటే వారికంటూ ఒక భయం ఉంటుంది కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎలా చెడిపోతారేమో, దేవునికి దూరం అయిపోతారేమో. లోకస్తులైతే వారు ఎక్కడ లోక ఆలోచనలో పడిపోయి మాకు దూరం అయిపోతారేమో అని వారి ఆలోచనలు బట్టి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మా దగ్గరే ఉండాలి కదా. మీరు వివాహం చేసుకునే విషయంలో కూడా మీరు మా దగ్గరే ఉండి చేసుకోవాలి. చిన్నపిల్లలైతే మీరు మా దగ్గరే ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు కదా. కొంతమంది హాస్టల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తారు. పిల్లలైన వారిని అంటే ఆలోచన చేస్తారు. ఎందుకు? అంత దూరం అయితే పిల్లల్ని పంపిలేమండి, మా దగ్గర ఉండి చదువుకోవాలి, మేము ఎక్కడ మా పిల్లల్ని అంటే తల్లిదండ్రుల ఆలోచన ఏంటి? పిల్లల యొక్క వారిని బట్టి వారు మా దగ్గరే ఉండాలి, మేం చెప్పినది వారు వినాలి కదా. మీరు బాగా ఆలోచించాలి ఈ మాటలు. ఇంకా కొద్ది లోతుగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే భార్య భర్తల బంధంలో కూడా ఎలా ఉంటుంది? భార్య తన భర్త విషయంలో ఆలోచన చేస్తూ భర్త నేను చెప్పినదే భార్య ఏం చేయాలి? వినాలి. అంతేనా? భార్య ఏం చేయాలి అని అంటే భర్త ఏదైతే చెబుతాడో
అదే భార్య చేయాలి అని భర్త ఏమనుకుంటాడు? కోరుకుంటాడా లేదా? భార్య కూడా ఏమనుకుంటుంది? నా భర్త నేను చెప్పిండేదే చేయాలి, ఎక్కువగా నాతో తప్ప ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కువగా సంపాదన చేయకూడదు, నా దగ్గర ఎక్కువ గడపాలని భార్య అనుకుంటుంది. మీరు కుటుంబాన్ని మీరు బాగా ఆలోచన చేస్తే ఈ యొక్క పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య భర్తలు కానీ వీరు అనుకోకుండా తాను ఆలోచించుకోకుండా వారు తమ వశీకరణలోనికి వెళ్ళిపోతున్నారు. బాగా ఆలోచించాలి మాటలు. ఎలాగ వెళ్ళిపోతున్నారు? వాళ్ళు తెలియకోకుండానే వారు నా దృష్టిలోనే ఉండాలి, వీరు నా దగ్గరే ఉండాలి, వీరు నేను చెప్పినట్లే వినాలి కదా. భార్య భర్తలు అలా ఉంటారు, పిల్లలు అలా ఉంటున్నారు, తల్లిదండ్రులు అలా ఉంటున్నారు కదా. కుటుంబం నుంచి కొద్దిగా బయటకు వెళ్ళిపోయేసరికి సమాజంలో కూడా ఎలాగ ఉంటారు మనుషులు? ఒక కొట్టు ఉందనుకోండి, ఒక షాపు, ఆ షాపులో కిరాణా షాపు మీరు వెళ్ళిపోయారు అనుకోండి, డైలీ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దగ్గరికి. వారి దగ్గరికి మీరు డైలీ వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా మీరు పక్క షాప్కి వెళ్ళిపోయారు అనుకోండి, కనపడ్డారు మీరు ఆ టైంలోనే, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు మా దగ్గర వచ్చి సడన్గా నువ్వెందుకు అక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారా లేదా? ఎందుకు అడుగుతారు చెప్పండి? వారు వ్యాపారం చేసుకుంటున్న ఆ యొక్క అంగడిలో ఉంటున్నటువంటి వారి ఆలోచన ఏంటో తెలుసా? మీరు మా దగ్గరికి రావాలి. ఆలోచన చేస్తున్నారు, బాగా ఆలోచించారు. వ్యాపారవేత్తలు కానీ ఈ కొట్లో ఉన్నటువంటి అంగడీలు కానీ వారు ఆలోచించేటటువంటి మాటలు ఏంటంటే వారందరూ కూడా మీరు మా దగ్గరికి రావాలి, మా దగ్గరే మీరు వస్తువులు కొనాలి, మా దగ్గరే మీరు వ్యాపారం చేయాలి అని ఈ యొక్క వ్యాపారస్తులకు ఉన్నటువంటి ఆలోచన వారు తెలియకోకుండానే కదా. ఇంకా బాగా ఆలోచన చేస్తే మీరు సిమ్ములు వాడుతుంటారు కదా, ఒకరు సిమ్ వాడుతూ ఉంటారు. ఆ సిమ్ వాళ్ళు కూడా ఏమైనా ప్రిఫరెన్స్ చేస్తారు? ఎక్కువగా అందరు కూడా సిమ్లో ప్రతి ఒక్కరు చేసేది ఏంటి? మా సిమ్మే వాడండి మీరు. అవునా? మీరు ఎయిర్టెల్ సిమ్మా, అలాగైతే ఎయిర్టెల్ నుంచి జియో మార్చుకోండి, అది నెట్వర్క్ బాగుంటుంది, మీరు మా సిమ్మే వాడండి. జియో వాడైతే ఏం చెప్తాడు? ఎయిర్టెల్ వద్దు, మా సిమ్కే మీరు రావాలి, అంటే మేము చెప్పినది మేము కోరుకున్నది మీరు చేయాలి కదా. బాగా ఆలోచించాలి. అంటే ఇక్కడ బాగా ఆలోచన చేస్తే చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ఆలోచన ఏంటంటే మేము చెప్పిండేది వినాలి, మా ఆలోచనలో మీరు ఉండాలి అని చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, రాజకీయాల్లో వెళ్ళినా సరే వాళ్ళ ఆలోచన ఏంటి? ఎవరికి ఓటేయమని చెప్తారు? మీరు పలానా దానికి ఓటేయమని చెప్తారా? లేదు, దేనికి ఓటేయమని చెప్తారు చెప్పండి? మీరు మాకే వేయండి కదా, ఈ గుర్తుకే మీరు ఓటేయాలి, వేరే గుర్తుకే ఎందుకు ఓటేయద్దంటారు చెప్పండి? అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మీరు మా ఆవరణంలోనే ఉండాలి, మా ఆలోచనలో మీరు ఉండాలి కదా. ఎందుకంటే ఆ రోజు మీరు ఓటేసేటప్పుడు కూడా మొత్తం లిస్ట్ చెప్తారు, మీకు పలానది చేస్తాం, ఇవన్నీ చేయడం ఎందుకు చెప్పండి? అంటే మీరు బాగా ఏది ఆలోచన చేసినానండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని స్వాధీనంలో పెట్టుకోవాలని ఆలోచనలో ఉంటాడు. దానినే ఏమంటారు? వశీకరణం చేసుకోవడం అని అంటారు. వశీకరణం ఏంటంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తన స్వాధీనంలో తెచ్చుకోవాలని కోరుకునేదే అదే వశీకరణం అంటారు. ఈ వశీకరణం మనకి తెలియకోకుండానే పిల్లల పట్ల కనపడుతుంది, తల్లిదండ్రుల దగ్గర కనపడుతుంది కదా, షాపులో కనపడుతుంది, ఏ వ్యాపారం దగ్గరికి వెళ్ళిపోయినా అదే కనపడుతుంది. ఆఖరికి పెద్ద పెద్ద రాజకీయాలు లాంటిది వెళ్ళి దగ్గర అక్కడ కూడా అది మాదే, మా దగ్గరికే అనే ఆలోచన మొత్తం కనపడుతుంది. ఇది ఒక రూట్ అయితే, మనమోడు కొన్ని విషయాల్లో వశీకరణమైన ఒక వస్తువు విషయంలో ఏంటి, ఇప్పుడు డబ్బు అంటే ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. డబ్బు గురించి ఎక్కడికైనా వెళ్ళిపోతామండి, అవునా? బాగా ఆలోచించాలి. డబ్బు యొక్క వశీకరణంలో ఉన్న వానికి అందుకని ఒక మాట ఉంటుంది కదా, ధనం ఎక్కువైపోతే, దాని అర్థం ఏంటి?
ధనం యొక్క వశీకరణలోనికి, దాని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ విలువ ఏంటో తెలియదు, పెద్దల విలువ ఏంటో తెలియదు, సమాజ విలువ ఏంటో తెలియదు కదా. ఇదంతా కూడా ఏంటి? డబ్బు యొక్క మాయాజాల్లో పడిపోయాడు అతను కదా. అది వశీకరణ చేసుకుంటుంది. మీరు ఏది చూసినానండి, తినే విషయంలో కానీ కదా, తిండి విషయంలో కానీ ఏం చేస్తారు? ఉదయం లేచి పడుకునేంతవరకు కూడా దేని గురించి ఆలోచన కదా. ప్రతీది కూడా మనలో ఒక వశం, మనకు తెలియకోకుండానే ఒకరి వశంలోనికి, ఒక వస్తువు యొక్క వశంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం కదా. ఇది శరీరానుసారమైన వశీకరణ, ఇది శరీరానుసారమైన వశీకరణ. అందుకని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక వశీకరణ గురించి చెప్పాడు బైబిల్లో. కొన్ని విషయాలు ఈరోజు బాగా ఆలోచించాలి. నేను చెప్పిన ఉదాహరణ అర్థమేనాయా? ఒకరు యొక్క వశీకరణ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఒక స్వాధీనంలో పెట్టుకునే దానినే వశీకరణ అంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది ఏంటంటే, మీరు మా దగ్గరే ఉండాలి, మేము చెప్పినది వినాలి. అయితే తల్లిదండ్రులు, వ్యాపారవేత్తలు అయితే మీరు మా దగ్గరే కొనాలి, వేరే వాళ్ళ దగ్గరికి అయితే మేము కొనం, తర్వాత మీరు మా దగ్గరికి రాకండి అని ధైర్యంగా చెప్పేస్తారు వాళ్ళు. అంటే మొత్తం కూడా మనుషులందరూ కూడా మరొక వ్యక్తిని మా యొక్క వశీకరణలో పెట్టుకోవాలనే ఆలోచనలో చేస్తున్నారు. ఇది శరీరానుసారమైన ఆలోచన. కానీ ఆత్మ సంబంధమైన వశీకరణ గురించి కూడా బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఆ విషయాలు ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే మన శరీరకంగా వశీకరణ, కొన్ని విషయాలు వశీకరణ అయిపోతున్నాం. ఇంకా బాగా ఆలోచన చేస్తే క్రైస్తవులుగా ఉంటున్న మనందరము కూడా కొన్ని విషయాలకు వశీకరణ అయిపోతున్నాం. వాటికి లోబడి జీవిస్తున్నాం మనం. వాక్యానికన్నా వస్తువులకు లోబడి జీవిస్తున్నాం మనం. అందుకని ఇలాంటి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి యేసుక్రీస్తు వారు మరి మొదటి శతాబ్దంలోనే చెప్పాడు. ఇందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని అంటే, బైబిల్ ఏమని చెప్పబడింది? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? పాపులను రక్షించడానికి వచ్చాడు, అది మనకి తెలుసు. ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఇంకా రెఫరెన్స్ కావాలి నాకు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు అంటే, పాపలు రక్షించడానికి వచ్చాడనే మాట మనకు బైబిల్లో ఉంది కదా. ఇంకా బాగా ఆలోచించి మనకు తెలుసు అన్నమాట, కానీ మనకు గుర్తు రావట్లే అన్నమాట. చూద్దాం ఒకసారి. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త వద్దాం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము. బాగా ఆలోచించాలి మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అని అంటే, ఇక్కడ మరొక మాట చెప్పబడుతూ 18వ అధ్యాయంలో 37వ వచనాన్ని ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. అందుకు పిలాతు నీవు రాజువా. ఇక్కడ సంభాషణ ఏంటి? యేసుక్రీస్తు వారు సిలువ వేసే టైంలో ఇంకా నెక్స్ట్ సిలువ వేస్తారని ఎక్కడ నిలబడ్డాడు యేసుక్రీస్తు వారు? ఇక అందరూ సమాజం, అందరూ మనుషులు ఉన్నారు, యూదులైన వారందరూ. తర్వాత పిలాతు కదా, గవర్నర్, ఆయన దగ్గర నిలబడి ఆయనతో చెబుతున్న సంభాషణ అంటే మనం బాగా చూడాలి. రైట్. 18-33 వచనంలో ఏమంటున్నాడు? 37 వచనంలో అందుకు పిలాతు నీవు రాజుమా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టే నేను రాజును అని అంటున్నాడు కదా. బాగా ఆలోచించి ఇప్పుడు తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. చూద్దాం బాగా. సత్యమును గూర్చి నేను ఎందుకు వచ్చాను అంటున్నాడంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు. సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు అంటే సత్యమును గురించినటువంటి ఆ భాష, ఆ యొక్క మాటలు చెప్పడానికి యేసుక్రీస్తు భూమి మీదకి. అందుకని యేసుక్రీస్తు మరొక మాటలు ఏమంటాడంటే, నేను ఏవైతే పరలోకం నుంచి నేర్చుకున్నానో అదే మీ మధ్య ఉండి నేను చెబుతున్నాను, బోధిస్తున్నాను అంటాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన పని ఏంటి అని అంటే, సత్యమునకు సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాడు.
అంటే సత్యమును గురించి చెప్పటానికి, నిజాన్ని మన యొద్దకు తీసుకొని రావడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి రావడాన్ని మనం చూస్తాం కదా. మరొక మాట చూడగలిగితే మరొక విషయంలో ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఇందాక మనము యోహాను సువార్త ఎన్నో అధ్యాయం చదువుకున్నాం? 18వ అధ్యాయంలో. ఒకసారి మళ్ళీ అక్కడికి వద్దాం. 18:37 వచనంలో ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవు అన్నట్లు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అని చెబుతూ మరొక మాట ఏమంటున్నాడు ఇక్కడ? ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినుననెను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని చెప్పబడింది అంటే, మొత్తానికి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ సత్యం అంటే ఏంటో మనకి మొదటి అధ్యాయం చూడగలిగితే, అక్కడ మొదటి నుంచి ఆలోచించగలిగితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆలోచించేద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని చెప్పబడింది కదా. ఇందుకీ ఆ వెలుగు అంటే ఏంటి? సత్యమేనా? ఆ వెలుగు గురించి సంభాషణ చేస్తూ, ఎందుకనంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో మనకు తెలియాలి. మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే సత్యముల గురించి అంటున్నాడు. ఆ సత్యాన్ని గురించి మరొక ఇక్కడ చెబుతూ వెలుగు అని సంభాషణ మనకు చెప్పబడుతుంది. ఆ వెలుగు అంటే ఏంటో మరొక మాట చాలా స్పష్టంగా చెబుతాడు ఇక్కడ. ఆ మాటను కూడా మనం ఆలోచించేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అందుకంటే ముందుగా 2వ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై నట్టు ఉన్నది. అక్కడ మొదటి అధ్యాయంలో 4 వచనంలో మనకు చీకటి వెలుగు కనపడుతుంది కదా. ఆ వెలుగు అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు కదా. ఆ చీకటిలో ఏమో వెలుగుతుందంటే అక్కడ దాని గురించి చెప్పబడుతూ, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టు ఉండను. అంటే చీకటి అంటే ఏంటి? పాపంలో మనల్ని వెలిగింప చేయడానికి ఏది అవసరం? మనకి వాక్యం అనేది మనకు అవసరము. అందుకనే ఆ వాక్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడం, మనందరి గురించి ఆయన మరణించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కనుక యేసుక్రీస్తు వారు మరి ఈ వాక్యాన్ని గురించి చెప్పబడుతూనే మనమంటూ ఒకరి స్వాధీనములో మనం ఉన్నామట. ఆత్మీకంగా మనం ఆలోచించాలి. మనమంటూ ఒక స్వాధీనంలో ఉన్నాం.
ఏంటి ఆ స్వాధీనం? ఒకసారి మనం బాగా ఆలోచించాలి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని ఆలోచించేద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. ఎవరు? బాగా ఆలోచించాలి. ఇక్కడ మనమేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు. బాగా ఆలోచించాలి. మీ తండ్రి అనగానే ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ మాట? అపవాది కదా. నిజానికి మన తండ్రి ఎవరు చెప్పండి? దేవుడేనా? దేవుడు. కానీ ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ స్థితి, ఆ ప్రాధాన్యత మనం ఎవరికి ఇస్తున్నాం? ఎలా ఇస్తున్నాం? ఒక మాట చెప్పిడి కింద అదే చెప్తున్నా, మరలా ఆలోచన చేయాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరువారు అంటే అపవాది యొక్క ఆలోచన నెరవేర్చేటప్పుడు మనం ఎవరి సంబంధం అయిపోతుంటాం? మరి దేవుని యొక్క సంబంధాలు కావాలంటే, దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే మనం ఏం చేయాలి కదా? దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పడిన ప్రతి మాటను మనం ఆలోచన చేస్తే, నేను ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చానో, ఎందుకు వచ్చాను అంటున్నాడు? మరలా సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. అలాగే మనందరి గురించి, తర్వాత మనల్ని రక్షించడానికైనా భూమి మీదకి వచ్చాడు కదా. అలాగే ప్రేమను పంచడానికి వచ్చాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా అయితే బ్రతికాడో, అంటే తండ్రి ఏవైతే చెప్పి పంపించాడు భూమి మీదకి, అవి మనం ఏం చేయాలి? నెరవేర్చాలి కదా. అప్పుడు మాత్రమే మనం ఎవరు మనకు తండ్రి అవుతారట? దేవుడు అవుతాడు. మరి కానీ మధ్యలో ఒకడు మనకు తండ్రి అవుతున్నాడు. ఇప్పుడు ఎవరు? అపవాది. ఎలా తండ్రి అవుతున్నాడు? ఇప్పుడు ఎప్పుడేడు మనకు తండ్రి కదా? దురాశను నెరవేర్చినప్పుడు. ఎలా మనం దురాశ నెరవేర్తిస్తున్నామో ఒకసారి మనందరూ కూడా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనము ఎలా దేవుని అపవాది యొక్క ఆలోచన నెరవేరుస్తున్నాం? ఎందుకంటే మనం పుట్టిండేది ఎవరి గురించి మనం పుట్టాం? దేవుని గురించేనా? దేవుని గురించి బ్రతకడానికి కదా మనం పుట్టాం. స్పష్టంగా చెప్పాడు దేవుడు బైబిల్లో. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో స్పష్టంగా కొన్ని విషయాలు ఆలోచించగలిగితే యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తారండి. చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడో చూద్దాం. నా మహిమ నిమిత్తము 43వ అధ్యాయం 7వ వచనంలో చెబుతూ, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు కదా. అక్కడ ఎవరి నిమిత్తము, ఎవరి మహిమ నిమిత్తం మనం సృజింపబడ్డామనంటే అపవాది మహిమ నిమిత్తమా? కాదు. మరి ఎవరి మహిమ నిమిత్తం? దేవుని యొక్క మహిమ నిమిత్తం మనము పుట్టాము అని స్పష్టంగా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఇంకా బాగా ఆలోచన చేస్తే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట చూద్దాం. ఏముంటుంది అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే చూద్దాం, 4వ వచనం చూద్దాం ఒకసారి. ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఏం చేశారట? ముందుగా తన కోసం. ఎవరి గురించి? దేవుని కోసం అనేది మనము
నిర్ణయింపబడ్డాం. అంటే సృజించాడు దేవుడు ఆయన పని గురించి కదా. ఇంకో వచనం కూడా చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆకాశమందైనను, ఆ రోజుల్లో ఏమంటున్నాడు అంటే, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనము ఉన్నాము. ఎవరి నిమిత్తం మనం భూమి మీద ఉన్నాం? దేవుని నిమిత్తం. అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడో మనకు తెలియాలి ఈ మాటల ద్వారా, ఈ 3 వచనాల ద్వారా కదా. దేవుడు మనల్ని గురించి చాలా ఆలోచనలు కలిగి ఉన్నాడు కదా. వీరు నా పిల్లలు నా గురించి బ్రతకాలని. కానీ ఆయన మనం సృజించుకున్న తర్వాత మనము ఆయనకి తండ్రికి మనకు కావాలి కదా, బాగా ఆలోచించాలి. కానీ మధ్యలో ఎవరికి తండ్రులైపోతున్నాం? మనము అపవాదికి తండ్రులైపోతున్నాము. దేవుని యొక్క స్వాధీనంలో ఉండవలసిన మనము ఎవరి స్వాధీనంలోనికి వెళ్తాం? నిదానంగా అపవాది యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోతున్నాం, మనకు తెలియకోకుండానే కదా, మనకు తెలియకోకుండానే. ఇప్పుడు ఈ దేహం ఎవరికి చెప్పండి? దేవుందేనా? ఈ ఇల్లు దేవుందే. కానీ అపవాది కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇది కూడా నా ఇల్లు అన్నట్టాడు తెలుసా. ఈ శరీరాన్ని గురించి, ఈ దేహాన్ని గురించి మాట్లాడుతూ అపవాదుడికి కూడా ఇదే ఇల్లు అంటే వానికి కూడా ఎక్కడ చెప్పబడింది అన్నమాట? ఆలోచించాలి ఒకసారి. ఇది నా ఇల్లు అని. ఒక బైబిల్లో కూడా ఒక సందర్భంలో ఒక దయ్యం మాట్లాడుతుందండి, గుర్తుకొచ్చిందా? దయ్యం కూడా మాట్లాడుతూ నేను మరలా నా ఇంటికి వెళ్ళిపోతానంట దయ్యం. చూద్దాం ఒకసారి ఆ మాట చూద్దాం. బైబిల్లో ఒక మాట చక్కగా ఉంటుందండి అన్నమాట, చూద్దాం ఒకసారి. బైబిల్లో మరి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని ఆలోచించేద్దాం ఒకసారి. 43వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించేయాలి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు ఏమైపోయిందంట? బాగా ఆలోచించండి. మరి మీరు ఏకాగ్రత పెడితే వాక్యం చెప్పేది అర్థం అవుతుంది. చాలా జాగ్రత్త ఆలోచించాలి. రైట్, ఏమంటుండే ఇక్కడ? అది విశ్రాంతి వెతుకుచు. అపవిత్రాత్మ ఒక మనుషుని నుండి పోయిన తర్వాత అంటే ఏం చేసింది? దయ్యం ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని, దేవుని ఇల్లుగా పిలువబడుతున్న ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యం అంటున్న మాటలు ఎలా ఉన్నాయో ఆలోచించేద్దాం. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున ఇప్పుడు ఏం చేసింది ఆ దయ్యం? విశ్రాంతి దొరకడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందంట అది కదా. బయటికి వెళ్ళిపోయి మొత్తం తిరిగిందంట. తాను ఆ దయ్యానికి కావలసినవి దొరకలేదంట కదా. దొరకలేనందుకు ఆ దయ్యం అంటున్నది ఆ మాట చూడండి ఒకసారి ఎలా ఉందో. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. తన ఇంటికి ఎవరిని ఆహ్వానించింది? ఆ ఒక దయ్యము కాకోకుండా ఆ దయ్యానికి మరికొన్న దయ్యాలు ఇంటి పెట్టుకుని వచ్చేయట. మంచి దయ్యాలా, మరి చెడ్డు దయ్యాలు అన్నది కదా, మరి చెడు దయ్యాలు. మరి ఈ దయ్యం మంచిదేనా కదా? ఆలోచించాలి. ఇది చెడ్డదే. దీనికన్నా భయంకరమైన దయ్యాలను
మరలా ఎంట పెట్టుకొని వచ్చిందంట. ఇక్కడ ఈ సందర్భంలో మరలా వదిలి వెళ్ళిన నా ఇల్లు అన్నట్టుగా మాట్లాడుతుంది. అక్కడ ఏంటి అక్కడ ఇల్లు అంటే మనమే. అంటే దేవుని యొక్క ఆలయం అంటే ఏంటి అని అంటే మనము దేవుని ఆలయంగా ఉండవలసిన మనము ఎవరికి ఆలయం అయిపోతున్నాం, ఎవరికి ఇల్లుగా మనం మారిపోతున్నాం అని అంటే అపవాదికి. అంటే దేవుడు మన గురించి ఇంత చేస్తే మనం తీసుకుని పోయి ఎవరి చేతులు పెడుతున్నాం చెప్పండి? ఎందుకు పెడుతున్నాం చెప్పండి? ఆలోచించేయండి. ఇప్పుడు ఉదాహరణకి నా బైక్ కీస్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నా బైక్ నా దగ్గర ఉంటుంది. అనుకోకుండా ఎవరు వచ్చి నా బైక్ తీసుకుని వెళ్ళిపోయారండి, మరలా తెచ్చి ఇస్తానని. ఆ వ్యక్తి తిరిగి నా దగ్గరికే తీసుకొని వచ్చి నాకు ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే నా పక్కనున్న నా స్నేహితుడికి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. సరే ఒకసారి కదా ఫస్ట్ టైం కదా అనుకోకుండా జరిగిందని అనుకుంటే పొరపాటు, సర్లే వదిలేసాం. రెండోసారి కూడా ఏం జరుగుతుందనంటే పదే ఆయన దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నాడట. ఇచ్చిండేది నేను, కానీ తర్వాత ఇచ్చేది ఆయనకి. అంటే బాగా ఆలోచన చేస్తుంటే అతను చెప్పినట్టుగా వింటున్నాడు అనేది మనకు అర్థమైపోయింది అక్కడ కదా. ఇచ్చిండేది నేను బైక్ కీసు, తిరిగి నా దగ్గరికే ఇవ్వాలి, ఎందుకంటే నా బైక్ కాబట్టి. కానీ నాకు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట మొత్తానికి. అది ఎలా ఉంటుంది కదా? ఆలోచించండి ఒకసారి. ఈ సందర్భం మీరు ఆలోచన చేస్తే అంటే అతన్ని కాకపోయినా అతని దగ్గరికి వెళ్ళి నా బండి ఇస్తున్నా అంటే అర్థం ఏంటో తెలుసా? అతను మాయలో పడిపోయాడు అని అర్థం. ఇక్కడ సేమ్ టు సేమ్ అలాగే ఆలోచన చేస్తే మనము కూడా దేవుని ఆలయముగా పిలువబడుతున్నాం బైబిల్లో కూడా కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అని అంటాడు బైబిల్లో కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే అపవాదికి మన గృహాన్ని ఇచ్చేస్తున్నాం. అది ఎలా ఇస్తున్నామంటే ఈ సందర్భంలో చెప్పబడినట్టుగా నీట్గా క్లీన్ చేసి కడిగి మళ్ళీ చేతికి ఇస్తున్నాం, అపవాది చేతికి. నా యొక్క దేహాన్ని వాడుకో అని కదా. అంటే దేవుడు చేసిండేది మన గురించి ఆయన గురించి దేవుడు చేస్తే ఎవరి గురించి ఉపయోగిస్తున్నాం మన శరీరాన్ని? అపవాది గురించి. మరి అపవాది మనకి ఏమైనా పెట్టాడా? మరి ఎందుకు అపవాదం గురించి యూజ్ చేస్తున్నాం మన శరీరాన్ని? డబ్బుడు దేవుడు మనకి దయచేస్తాడు, మన కష్టాన్ని బట్టి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వబట్టే మనం కష్టపడుతున్నాం, మన డబ్బు సంపాదిస్తున్నాం. ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఎవరి గురించి ఉపయోగపడాలి? దేవుని గురించి లేక మన గురించి ఉపయోగపడాలి. కానీ మధ్యలో ఏమవుతుందంటే అపవాదికి సంబంధించిన క్రియలు చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఉపయోగిస్తూ ఉన్నాం. ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మనకు తెలియకోకుండానే అపవాది వశంలోనికి వెళ్ళిపోతున్నాం. ఆదివారం వచ్చి మనం చదువుకునేది ఏంటి? మళ్ళా వాక్యం చదువుకుంటున్నాం. పరిశుద్ధ జనాంగాన్ని చెబుతుంది బైబిల్ మనల్ని కదా. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బుద్ధిమంతలుగా ఇటు ఉంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏమవుతున్నాం తెలుసా? మనం తెలియకోకుండానే మన నుంచి ఏమవుతుంది? బూతులు వస్తూ ఉన్నాయి. మనం తెలియకోకుండా మనం దొంగతనం చేస్తున్నాం. మనకు తెలియకోకుండా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా బాగా రెండు విషయం ఆలోచన చేస్తే ఇవన్నీ తెలియకోకుండా కాదు, తెలిసే చేస్తున్నాం, తెలియంది. అవునా? ఇప్పుడు తెలియకోకుండా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నాకు తెలియదండి అనుకోకుండా వెళ్ళిపోతున్నా, అది ఫస్ట్ టైం జరిగేటటువంటి పరిస్థితి. కానీ పదే చేస్తున్నా అంటే అర్థం ఏంటి? తెలిసి మనం చేస్తున్నాం. మనకు తెలిసి ఏంటి? ఇప్పుడు ఈ దేహం వలన అపవాది ఘనపరచకూడదు, అపవాదికి మహిమ తేయకూడదు. ఎందుకు? ఈ దేహము దేవుడు సృజించాడు కదా. దేవుని మహిమ వల్ల మనం సృజించబడ్డామని మనం యెషయా గ్రంథంలో చూసుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరం వలన, ఈ దేహం వలన అపవాదిని ఘనపరుస్తున్నాం. మనకి తెలియకోకుండానే వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా మొదటిసారి అయితే తెలియకుండా వెళ్ళిపోతున్నాం. కానీ సంఘానికి వస్తున్న మనందరం కూడా దేవుని వాక్యం హెచ్చరించట్లేదా కదా? చెప్పబడుతుంది కదా దేవుని వాక్యం. చెప్పబడుతున్నా సరే మరలా వెళ్ళిపోతున్నాం అంటే అర్థం ఏంటి? తెలిసి మనం చేస్తున్నాం. అపవాది గారికి మనము దాసోహం అయిపోయాం కదా. దాసోహం అయిపోయామండి. అందుకనే మనం ఎవరి యొక్క మాయలో పడిపోయాం ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి ఉదయకాల సమయంలో కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు కదా అపవాది.
ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తే అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు. అవునా? ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు కదా. ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చి ఏం చేశాడు? శోధించాడా? కన్ఫామ్గా శోధించాడండి కదా. ఏమని శోధించాడు? ఏ టైంలో కూడా శోధించాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉన్నాడండి కదా. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆ టైంలో ఆయనకి ఏమైంది? బాగా ఆకలిగొని ఉన్నాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. ఆ టైంలోనే యేసుక్రీస్తు వారు మరి ఉపవాసం ఉంటూ ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 దినములు, అంటే 40 రోజులు, మరి పగులు రాత్రులు మొత్తం ఉన్నాడు ఆయన కదా. ఆ టైంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఏమని? ఆ టైంలో ఎందుకంటే శరీరీతిగానే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని ఈ మానవ దేహాన్ని వచ్చిన తర్వాత ఆ టైంలో ఆ మనిషికి ఏదైతే కావాలో అదే ఆ వ్యక్తి దగ్గర పెట్టింది. యేసుక్రీస్తు వారి దగ్గర ఏమని పెట్టి అడుగుతుంది? మొదటిది 3 జరిగాయి కదా, అందులో మొదటిది మనం ఆలోచించాలి. మొదటిది ఏంటి? నువ్వు ఆకలి కొన్నావు కదా, కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని నువ్వు తిను అని చెబుతుంది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈ పదం మంచిదా కాదా? ఆలోచించండి ఒకసారి. మనం ఆకలి కొన్నప్పుడు ఎవరైనా వచ్చి అన్నం చేసుకొని తిను అని చెప్పడం మంచి పదమా కాదా? మంచి పదమే కదా. మరి ఎందుకు అపవాది దగ్గరకు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అపవాది చెప్తున్న యేసుక్రీస్తు వారు ఎందుకు వినలేదు? మంచి మాటగా చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు వారికి అపవాది గాడు కదా. మరి యేసుక్రీస్తు వారు అపవాది ఏమన్నాడు? ఫస్ట్, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా ప్రభువా, మీరు చాలా ఆకలితో ఉన్నారు. 40 రోజులు మామూలు రోజులు కాదు, 40 రోజులు కొండ మీదే ఉంటూ నీళ్ళు తాక్కోకుండా భోజనం చేయకోకుండా ఇన్ని రోజులు నువ్వు ఉన్నావే, మరి ఆహారం తినమని మంచిగానే చెబుతుంది కదా. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించగలడని యేసుక్రీస్తు వారు చెప్పాడు కనుకనే అక్కడ సైలెంట్ అయిపోయింది అపవాది. అదే సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం చెప్పండి? ఎంత మంచోడు అయ్యా నువ్వు కదా, ఎవ్వరు నా దగ్గర రాలే ఇంతేపటి నుంచి, నువ్వు వచ్చి రొట్టెలు చేసుకొని తినంటున్నావే, చాలా సంతోషం నాకైతే అని మనము చాలా ప్రేమ చూపిస్తాం ఆయన మీద కదా. మనమైతే ఈజీగా పడిపోతామండి, యేసుక్రీస్తు వారు ఆయనకి తెలుసు ఎవరు ఎలాంటి వాడు కదా. అందుకని ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనిషి జీవించును అంటున్నాడు. మనం ఆ టైంలో అనగలమా చెప్పండి? ఒక రోజు అన్నం తినుకోకుండా ఉన్నప్పుడు అదే సిచ్యువేషన్లో అపవాది మన దగ్గరకు వచ్చి ఇవన్నీ పెట్టాడు అనుకో, మన కళ్ళ ముందు పెట్టాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఫస్ట్ అవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళిపోతాం. అపవాది యొక్క తంత్రాల గురించి మనకు తెలియాలి. వాడుకు మనకి మంచి చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ మనల్ని అపవాది గడు నరకాన్ని పంపిస్తాడు. అదే వాని వశం. ఆలోచించాలి మాటలు ఏంటి? మనకి చేస్తున్నది మంచి అపవాదిగాడు, కానీ దాని వెనుకలు వచ్చేది ఏంటి? నరకం, పాతాళం. దానిని మనము తీసుకోవడానికే వాని వశంలోనికి వెళ్ళిపోతున్నాం మనకి తెలియకోకుండానే. ఒకవైపు మంచి ఉంటుంది, దాని వెనకల చెడు ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైనా ఆకలిగా ఉన్న వ్యక్తిని, ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఆకలి ఉన్న వ్యక్తిని ఇంట్లోనే పెడతాడు కదా, కానీ అపవాది ఏం చేసి తెచ్చిచ్చాడు అక్కడ. ఏం చేశాడు? చేసుకొని తిను అంటే అపవాది ఆజ్ఞ యేసుక్రీస్తు నిన్నలు ఇప్పుడు, అవునా? అపవాది యొక్క ఆలోచన యేసుక్రీస్తు వారు వినాలి. అప్పుడైతేనే అపవాది యొక్క ఆ వశంలోనికి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ. మనమైతే ఈజీగా పడిపోతాం కదా. ఎన్నో చూపించట్లేదు చెప్పండి మనకి. ఇప్పుడు తిండి గురించి చెప్పాడు అని అంటే, తిండి గురించి చెప్పాడంటే బాగా ఆలోచించాలి మాట. తిండి గురించి ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమంటాడు?
ఇంకో మరొక మాట ఉంది తిండి గురించి కూడా. ఏమంటాడంటే బైబిల్లో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించిందుమో అని ఉన్నారట. అందుకని క్రైస్తవులారా, మనం అలా ఉండకూడదనే ఆ మాట చెప్పి, మీరు ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా సరే అండి, దేని గురించి ఎక్కువ కనపడితే తెలుసా? తిండి గురించే కదా. తిండి గురించి మొత్తం. మీరు పలానా తినాలి, ఎక్కడి నుంచో మరి ఎక్కడికి వెళ్ళి తింటాడు. ఎంతో ఆసక్తి చూడండి బాగా కదా. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు తిండి వలన కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. కావట్లేదా? బాగా ఆలోచించాలి. ఆదివారం రోజు మార్నింగ్ రోజున ఏం చేసుకుని వస్తారు చాలామంది? బాగా ఆలోచించాలి. తినేది కాదు కానీ చేసుకొని వస్తారు. చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? దేని మీద ఉంటుంది? ఏదైతే మార్నింగ్ చేసుకొని వచ్చామో అయిపోయాక దాని మీదనే కదా. గానికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు ఉంటే అర్థం ఏంటి? అందుకనే బైబిల్లో మీరు తిండిబోతులు కాకండి అని అంటాడు కదా. మీకు గొంతుకు కత్తి పెట్టుకో. ఎందుకంటే తిండి వలన ఎక్కువ నువ్వు దూరం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆశ ఎంత బాగులేకపోయినా సిటీకి వెళ్ళిపోతేనండి ఏదో తినాలని ఆశ కదా. అందుకనే మన తిండి చూపించి పడగొడుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించాలి. తిండి చూపిస్తే పడగొడుతుంది. తెలియకోకుండానే ఇది తిని వెళుదాంలే అని అనుకుంటాము, కానీ తినేసి బాగా హ్యాపీగా పడుకుంటాం. సమాజంలో దండిగా ఉంటున్నారండి. దానివల్లనండి సంఘానికి రాకోకుండా ఉంటున్నారు చాలామంది. తిండి గురించి దేవుడు ఇచ్చాడు, మంచిది చేసుకొని తినమన్నాడు, కానీ దేవునికి ఇవ్వాల్సిన టైంలో కూడా చేసుకుని దేవుని దూరం అయిపోతుంది. ఏంటి పరిస్థితి కదా. దేవుడు ఇచ్చాడు, ప్రతి జీవి కూడా దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. చేసుకొని తినద్దు అంటున్నాడా? లేదు. ప్రతిది కూడా నువ్వు తిను అంతే. ప్రతి దాన్ని మంచిదని దేవుడు చేసుకుంటూ వచ్చాడు ఈ 6 రోజులు కూడా. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇచ్చే టైంలో మనం ఏం చేస్తున్నామంటే వాటికి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడే మనము పాపంలో పడిపోతున్నాం కదా. ఆలోచించాలి ఒకసారి. అందుకని ప్రతీది కూడా చూపిస్తుంది అపవాదం మనకు ఆశ. ఇంకా బాగా చెప్పాలంటే ప్రారంభంలో అవ్వాదం దగ్గరికి వెళ్తేనండి, అవ్వ దగ్గర ఏం చూపించింది చెప్పండి? ఫస్ట్ దేవుడు చెప్పాడు ఏమని? మీరు ఆ పండు తినద్దండి అని చెప్పాడా? అప్పటి వరకు బాగానే ఉంది, దూరంగానే ఉంది అవ్వగారు. ఇద్దరు దూరంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాదుడు వచ్చి చెవులో చెప్పాడు ఇప్పుడు మాట ఏమని? ఇప్పుడు ఆజ్ఞ గురించి అడిగాడు, బాగానే ఉంది. కానీ ఆజ్ఞ గురించి అయిపోయిన తర్వాత మీరు తింటే ఏమవుతారో తెలుసా? దేవతలు అవుతారు అని ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత అవ్వ దృష్టికి ఎలా కనపడింది తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు చూసింది రమ్యంగా కనపడలే, అందంగా కనపడలే. కానీ ఎప్పుడైతే అపవాదిగాడు తన చెవులో చెప్పాడో కదా, అప్పుడు అవ్వకేం కనపడింది? ఆ కాయ, ఆ పండు చూపుటకు అందమైనది, రమ్యంగా కనపడిందంట. అప్పుడు తినేసింది కదా. అంటే మనం అనుకోకోకుండా దేవుడు వాక్యం చెబుతున్నా సరే మనం ఏమైపోతున్నామంటే తిండికి బానిసైపోయి దేవుని దూరం అయిపోతున్నాం, ఒక మాటలో చెప్పాలంటే. అందుకని జాగ్రత్త. చిన్న దాని వలన వారు దేవుని దృష్టిలో ఏమైపోయారు? అక్కడ వారిద్దరూ పాపం చేశారు. ఏదేను తోటల నుంచి దేవుడు వారిని వెలివేశారు. అంటే అపవాది యొక్క వశంలోనికి వెళ్ళిపోతున్నారు మనుషులందరూ కూడా. అవును, దేవుడే కదా ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞ చెప్పాడు కదా, కట్టుబాటు ఉందో, మనకి జన్మనిచ్చింది దేవుడు. మీరు బాగా ఆలోచన చేస్తే అక్కడ కూడా వాళ్ళకి అన్నీ తెలియదు చెప్పండి. దేవుడు మనం సృజించాడు, నాకు సాటే సహాయంగా నవ్వు చేశాడు, ఇవన్నీ అవ్వకి ఆదం గారికి మొత్తం తెలీదా? అన్నీ తెలుసు. కానీ అపవాదుడికి వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు. ఏంటి? తినద్దన్నాడా, చేయొద్దన్నాడా? ఈ వేసే లోపల మొత్తం మనసు యొక్క మొత్తం ఆలోచన దాని మీదకి డివైడ్ అయిపోద్ది. అప్పుడు పాపం చేయడానికి ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ఆకలిగా ఉన్నావు కాబట్టి నువ్వు రాళ్ళని రొట్టెలు చేసుకొని తినే. తిండి గురించి బాగా ఆలోచించాలి.
తిండి మంచిది, ఆరోగ్యానికి మంచిది, అది ఆహారం. కానీ అతిగా దాని మీద ఆశ పెట్టుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకనే మీరు జాగ్రత్త. ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టే మనుషు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుంచి వచ్చిన మాట వలన దేవుడు మనుషులు జీవించగలరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అది మనం ఉండింటే ఈజీగా పడిపోతామని మనం అయితే ఈజీగా కదా. ఆశ ఎక్కువ అండి మనిషికి, ఆశ. అందుకనే ఇందాక మనం చూసాం కదా, దురాశలు ఏంటి, అపవాది యొక్క దురాశలను నెరవేర్చువారుగా ఉన్నాడట. ఏంటి అపవాది యొక్క దురాశ ఏంటంటే ప్రారంభంలో మొదలైంది. అది ఏంటి అపవాది యొక్క దురాశ? ఇంకా ముందు అసలు అపవాది గానికి ఆ దురాశ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రారంభంలోనే. దేవునికి రావాల్సిన అంటే దేవునంత ఘనత, అధికారం, ఆ సింహాసనం నాకు కావాలని కోరుకుని దేవుని దగ్గర ఎంత హ్యాపీగా ఉందండి అపవాది మొట్టమొదటిగా కదా. ఎంత అధికారం దేవుడు ఇచ్చాడు తెలుసు దానికి. అంత ఇచ్చినా సరే అక్కడతో ఆశ దానికి తీరలే. ఏమైపోయింది అప్పుడు? అపవాదికి దురాశ మొదలైంది కదా. దురాశ మొదలైన తర్వాత మొత్తం యుద్ధం జరిగినది ఎంత కూడా జరిగింది మనందరూ బాగా తెలుసు. అంటే ఈ దురాశలు మనం నెరవేరుస్తున్నప్పుడు మనము కూడా అపవాదికి బిడ్డల వంటి వారము. ఆలోచించాలి బాగా. మనిషికి ఒక ఆశ అంటుండడం మంచిదే, తప్పేం కాదు అది. కానీ ఆశ అత్యాశ అవ్వకూడదు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని చదివించిన తర్వాత పిల్లలు నేను చెప్పినట్టు వినాలి అని, తర్వాత నా పిల్లలు పెద్దలైన తర్వాత నేను ముసలోళ్ళు అయిపోతాం కనుక నా పిల్లలను చూసుకోవడం అనేది ఆశ మంచిది, అదేం తప్పేం కాదు. కానీ నా పిల్లలు నా గురించి తాజ్మహల్ కట్టాలనే ఆలోచన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? దురాశ అవుద్ది అది కదా. అలా మనం కూడా ఏం చేస్తున్నాం, ఆశకి అత్యాశ అయిపోతుంది ఇప్పుడు తిండి విషయంలో. కనుక ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తిండే చూపించింది, ఆనాడు ప్రారంభంలో కూడా అవ దగ్గరకు వచ్చి తిండే చూపించింది, ఈరోజు మన దగ్గరకు వచ్చి కూడా తిండే మన దగ్గర పెడుతుంది. ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించేద్దాం ఒక మాట. మనం చదువుతుండే ఎందుకు చెప్పండి? ఫస్ట్ నుంచి 1వ తరగతి నుంచి ఎన్ని తరగతులు ఉన్నాయో అన్ని తరగతులు ఎందుకు? సరే జాబ్ ఎందుకు? దానినే ఒక మాట చెప్తారండి. ఏంటి? ఎన్ని విద్యలు ఉన్నాయట? కోటి విద్యలు. ఎందుకు అవన్నీ కూడా? కూటి కోసం. కోటి విద్యలట కూటి కోసం. ఇక్కడ అర్థమైంది, మనం కష్టపడేది ప్రతిదీ కూడా ఈ కడుపు గురించే. దీన్ని కాకోకుండా వేరేది గురించి ఆలోచించేయండి, కనపడుతుంది అసలుకి? అస్సలు లేదు. వాడు ఏ మాయాజంలో పడిపోయింది తెలుసా? ఉదయం మనం పుట్టినప్పటి నుంచి 10th వరకు ఆలోచన చేస్తే, ఎందుకు 10th వరకు చదవాలి? ఆలోచన చేస్తే నువ్వు బాగా సంపాదించి బాగా హ్యాపీగా గడపాలి, బాగా హ్యాపీగా గడిపితే నువ్వు తినాలి. మరి అక్కడి నుంచి మరలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇవన్నీ MBA ఇవన్నీ కూడా ఎందుకు? 99% లోకమంతా కూడా కష్టపడేది కడుపు గురించే, తిండి గురించే, లేదంటారా? ఆలోచించాలి ఒకసారి. మనం మాయజంలో ఎలా పడుతున్నాం మనకు తెలియాలి. అందుకనే దేవుడు చెబుతూ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. ఏమని? తండ్రులారా, ప్రభు యొక్క ఏ శిక్ష? అది దేవుని యొక్క శిక్ష, వాక్యం, బోధ పెంచండి అంటున్నాడు. అందుకనే దేవుడు ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే వెర్రితనముగా చేశాడంట. ఎందుకంటే వెర్రే. ఎంతవరకు చదవాలో అంతవరకు చదివి దేవుణ్ణి మనం కొనసాగించాలి. కానీ అది దేవుణ్ణి వదిలిపెట్టేసి దాన్ని మనం సంపాదిస్తున్నాం. ఈ సంపాదన చచ్చిపోయిన వరకు ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఈ సంపాదన మనం వెంట వస్తుందా? లేదే కదా. ఆలోచించాలి. కోటి విద్యలు కోటి కోసం. కానీ ఇది మనం చెప్పుకోం కదా, జనరల్గా ఆలోచించేయండి. కోటి కోసం కోటి విద్యలని జనరల్గా ఓపెన్గా మనం చెప్పము. ఏం చేస్తాం? మీ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే కూటి కోసం చేసుకుంటున్నాడని చెప్తామా? ఏం చేస్తున్నాడని ప్రశ్న అడిగినప్పుడు మనం ఇచ్చే సమాధానం ఏంటి?
మా అబ్బాయి ఆ యొక్క ఆస్ట్రేలియాలో పలానాది చేస్తున్నాడు గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ దాని వెనుకలు ఉన్నది ఏంటి? ఇదే కదా. ఆలోచించాలి. మొత్తం అపవాది యొక్క వశీకరణంలో మనం అయిపోయాం, వశంలోనికి వెళ్ళిపోతున్నాం మనకి తెలియకోకుండానే. తిండి 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 తిండి. అందుకనే తిండిబోతులు కాకండి అని చెప్తాడు. ఎందుకు? ఇలాంటివన్నీ జరిగేది దాని గురించే కదా. ఎన్నో లక్షలు పెట్టి తింటారండి, లక్షల్లో కదా. ఆలోచించాలి. మన దగ్గరకు వచ్చి తిండి చూపిస్తుంది. ఇప్పుడేంటి? ఈరోజు ఆదివారం రోజు మనం ఏం చేయాలి కదా? చేసుకొని తినొద్దని కాదు, కానీ సంఘానికి వచ్చేటప్పుడు కూడా దాని మీద ఆలోచన పెట్టి రాకండి. అప్పుడు మన కళ్ళు మూసినా అదే కనపడుతుంది కదా, కళ్ళు తెరిచినా అదే, కోరి పడిగెడుతున్నట్టుగా, గుడ్లన్నీ రాలుతున్నట్టుగా ఇవే కనబడితే మనకి ఆలోచన మన ఆలోచన అలాగే ఉంటుంది. అందుకనే స్కూల్లో కూడా ఆ మాట అంటారు, ఏమన్నా బాడీ ప్రజెంటు మనిషి దేహం వస్తే ఏం ప్రయోజనం? ఆలోచన ఇక్కడ నిలబడాలి. అప్పుడైతే కదండి మనం చెప్పే దేవుని మాట్లాడిన కూడా వెళ్ళిపోతే, అది కాక ఆరాధన ఏంటో మన దేవుని చేస్తాం. అక్కడ ఆలోచన ఎక్కడ పెట్టి దేవుని ఆరాధన చేయగలమా? చెయ్యలేము. అందుకనే అపవాది వేస్తున్న ఆ యొక్క గ్యాలల్లోనూ మనం పడకూడదంటే మనకు తెలియాలి కదా. మన తంత్రాలు మనకు తెలియాలంటే ఎక్కడున్నా మొత్తం తంత్రాలు ఏ కొట్లోనే దొరుకుతాయా? ఏ పుస్తకాలను దొరుకుతాయా? ఎక్కడ దొరికేదంతా కూడా ఎక్కడ? ఈ 66 పుస్తకాల్లోనే మాత్రమే. కనుక మనం ఆలోచించాలి. అందుకని చెబుతూ వాడిని వశంలోనికి వెళ్ళుకోకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. తిండిని చూపించి మనల్ని మోసం చేస్తాడు. రైట్, మొదటిది అది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. రెండోది ఏమంటున్నాడు? ఇది చాలా అంటే ఇది ఎలాంటిదంటే కత్తిమి సాము లాంటి ఒక మాట ఇది. ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం ఈ కొండను దూకి అంటాడు. అవునా? అదేనా అక్కడ ఉన్నది మొత్తం కూడా. అక్కడ జనరల్గా ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదా దూకనిందా, లేకపోతే నీవే దేవుని కుమారుడు వైతే అని ఉందా? నీవే దేవుని కుమారుడు అయితే అంటే కాదంటే నువ్వు దూకవు కదా. అయితే దేవుని కుమారుడు అయితే మనకు అట్లా అర్థం కాదు. కానీ ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే అందరూ సమాజంలో ఇప్పుడు మనం ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా కొంతమంది చెడిపోయిన వారుగా ఉంటారు కదా. బాగా ఆలోచించాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారుగా ఉంటారు. చెడిపోయిన ఉన్నప్పుడు మనం వాళ్ళందరూ కూడా ఉదాహరణకి అందరూ త్రాగుతూ ఉంటారు కదా, త్రాగుబోతులుగా ఉంటారు చాలామంది, తాగుడు బానిస అయిపోయి. అలాంటి వారి దగ్గరలో మనం ఉంటాం. అప్పుడు కుటుంబం కూడా ఆలోచన చేస్తుంది, నా భర్త అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తాగుబోతుడుగా అయిపోతాడేమో అని కదా ఆలోచన చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ వచ్చింది, వారి దగ్గరికి మనం వెళ్ళిపోయాం కదా. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంటి? మీరు కూడా తాగు, నువ్వు కూడా తాగని ఏం చేస్తారు? బలవంతం చేశారండి. అయినా సరే నేను తాగలేదు. కానీ ఒక్క మాట అన్నాడు అక్కడ. ఏంటి? నువ్వే నిజంగా నీ మీద రకరకాలు చెప్తారు కదా. ఇక నువ్వు నిజంగా రోషం ఉంటే, ఇది నిజంగా నేనే నీకు స్నేహితుడిని అయితే నువ్వు ఇవన్నీ చెప్పేసరికి మనం ఏం చేస్తాం? నేను తాగనుకోలేదండి ఆ రోజు, కానీ ఇతని వలన ఆ మాట వలన నేను ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను తాగానండి అని చెప్పుకోం. మరి యేసుక్రీస్తు ఎందుకు దూకలేదు అక్కడ? దేవుని కుమారుడు కదా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను దేవుని కుమారుని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. మరి అక్కడ ఎందుకు దూకలేదు అని అంటే అర్థం ఏంటి? అక్కడ మనకు కూడా చూపిస్తాడు. ఇప్పుడు ఎన్నో సమాజంలో వెళ్ళిపోయినప్పుడు పాపంలో పడేయడానికి ఎన్నో విధాలుగా అయితే అని మాటలు కలుపుతాడు ఇప్పుడు కదా. అయితే అని మాటలు కలిపి మనల్ని దేవుని దూరం చేయడానికి సిద్ధపడతాడు అపవాదిగాడు కదా. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మనల్ని ఎలా పాపంలో పడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఈ భాష ఉపయోగిస్తాడేంటి? నువ్వు నిజంగా
నువ్వు నిజంగా అయితే ఇది చెయ్యి. ఇవన్నీ చేపించి మన పాపంలోనూ పడేస్తారండి. అప్పుడు ఆలోచించింది తెలుసా? ఆ సిచ్యువేషన్లో ఆ మాట విన్న తర్వాత మనం ఆలోచన చేస్తామా? నిజం చెప్పండి, ఆలోచన చేస్తాం మనం? అస్సలు అంత మాట అంటాడనని దాన్ని చేసిన నిరూపించాలని తాగేస్తాం. అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అక్కడ చిన్నది కాదులే, అక్కడ సైడ్ అయిపోయింటే అయిపోతుంది అక్కడ. కానీ అక్కడ దానికి పంతాపం వెళ్ళిపోయి ఎవరు మోసపరిచిపోయారంటే తాగిన వ్యక్తి మోసపరిచిపోయాడు. అలా మన దగ్గరకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్లు ఎన్నో జరుగుతుంటాయి కదా. ఆలోచించాలి. పంతాలకు దారి తీస్తాడు అబోధిగాడు, పంతాలకి కదా, పంతాలకి. అందుకని జాగ్రత్త పడాలి. మొదటిది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏముంటుంది? నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి నువ్వు తినేసి రాళ్ళ రొట్టెలు చేసుకొని ఉంటుంది. అక్కడ లోబడలేదు, అక్కడ పడలేదు యేసుక్రీస్తు వారు. రెండో దగ్గరకు వచ్చేసి రెండోసారి అడుగుతున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ యొక్క కొండ మీద నుంచి దిగు. ఈ రెండు గెలిచాడు. మూడోది కూడా గెలిచాడు కదా మొత్తం కూడా. మూడోది ఏంటి? దీనికి లొంగని మనసు అంటూ లేడండి. ఏంటి? భూమిని అంతా చూపించింది అక్కడ అపవాదిగాడు యేసుక్రీస్తు వారికి చూపిలేదా? రాజ్యాలను అక్కడ పెట్టేసి నువ్వు వచ్చినది ఎందుకు చెప్పు? వీళ్ళ గురించే కదా, వీళ్ళ గురించి కదా నువ్వు వచ్చావు. మళ్ళీ వీరే నీకు ఇస్తా, ఒక్కసారి నాకేం చేయాలి? నువ్వు మొక్కి వెళ్ళిపో. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు రక్తం చిందించవలసిన అవసరం లేదు. ఒక్కసారి అలా మొక్కి వెళ్ళిపో చాలు. నీకు ఏం కావాలో అదే కదా, భూమి మీద ఉన్న మనుషులే కదా, ఇచ్చేస్తా, తీసుకొని పో. కానీ ఒక్క పని అదొక్కటి చేసి వెళ్ళిపో కదా. మరి యేసుక్రీస్తు ఏం చేశారు? నన్ను ఎందుకు శోధిస్తున్నావు, వెళ్ళిపో సాతానంటే అక్కడ వెళ్ళిపోయాడు కదా. ఈ సందర్భంలో బాగా ఆలోచన చేస్తే మూడోది ఏంటి? చూపించి పాపం చేపిస్తాడు, చూపించి పాపం చేపిస్తాడు. యేసుక్రీస్తు వారికి రాజ్యాలు చూపించాడు, అన్నీ చూపించినా పడిపోలేదు. కానీ ఒక రాజ్యాలు అవసరం లేదు మనకైతే. ఒక 1/2 సెంటు అయితే చాలు. ఏమవుతుంది? 1/2 సెంటు, 1/2 సెంట్లు కూడా అవసరం లేదు. గజాలు లెక్కేస్తారు కదా, ఓ 10 గజాలు 20 గజాలు ఉన్నా అయిపోయి పాపంలో పడేస్తాడు కదా. చూపించి పడేయట్లేదా అపవాదిగాడు మనల్ని? చాలా ఆలోచించాలి ఒక్కసారి. కాబట్టి ప్రతి దాన్ని మనకి అపవాది యొక్క వాని మాయాజనంలోనికి వానికి వశమైపోతున్నాం మనకు తెలియకోకుండా. కానీ ఆలోచించాలి ఒక్కసారి. మన దగ్గరకు వచ్చి ఎవరికి కావలసిన అస్త్రం పడేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తువారికి ఆ 3 అస్త్రాలు వేసినా గెలిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ మన దగ్గరకు వచ్చి డబ్బు అస్త్రం వేస్తాడు కదా. దానికి డబ్బు కానీ అహంకారమైన దేనికి కావాల్సిన ఏదైతే లోపముగా ఉందో అదే వేస్తాడు. నీకు డబ్బు లోపమా, డబ్బే వేస్తాడు. నీకు అమ్మాయి లోపమా, అమ్మాయి వేస్తాడు కదా. ఆలోచించాలి బాగా. ఎవనికి వానికి వేసి పెట్టేస్తుంది. వానికి లోబడి బ్రతకోకుండా ఉంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. లోబడ్డామనుకో అయిపోయాం, వాళ్ళ తండ్రిగా మనకి అయిపోతాడు ఇప్పుడు కదా. అందుకనే పేతురు రాసిన పత్రికలను కదా చూసాం మనం. మళ్ళీ ఇప్పుడు చదువు మాటను చూద్దాం. మాట ఏమంటున్నాడు పేతురు రాసినటువంటి, చూద్దాం, క్షమించండి, యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చువారుగా ఉన్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. ఈ మాట ఎవరికొద్దు, నాకు, ఎవరికి వారు ఆలోచించేద్దాం. నేను దేవుని యొక్క, మనకు తండ్రిగా ఉన్న దేవుని మనము ఏం చేయాలి? గణపరచాలి, ఆయనకు లోబడి బ్రతకాలి, కానీ ఆయన ఆశలు నెరవేర్చాలి. కానీ మధ్యలో ఏం చేస్తున్నాం? అపవాదికి కుమారులుగా అయిపోయి వాని ఆశలు మనం నివర్తిస్తున్నామంట. వాని ఆశలు మనము నివర్తిస్తున్నాం. ఒకసారి ఆలోచించేయండి.
అందుకే ప్రతిదీ మనల్ని చూపించి మోసం చేస్తాడు అపవాదికుడు. ఎందుకంటే ప్రారంభంలో కూడా అవ్వ దగ్గరకు వచ్చి పండును చూపించి మోసం చేసింది. ఇప్పుడు కూడా మనకు కొన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే స్త్రీల గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందనంటే బైబిల్లో స్త్రీల గురించి ఏమైనా చెప్పబడింది? బలహీనమైన ఘటము అని చెప్పబడింది కదా. అందుకని స్త్రీ లేని వారు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏంటి, ఏదైనా కనపడడం వెంటనే పడిపోకూడదు. స్థిరమైన విశ్వాసం నిలబడాలి. కుటుంబ విషయంలో కానీ పక్కింటోళ్ళు ఏదైనా తెచ్చుకున్నారంటే మొట్టమొదటిగా ఆశ కలిగేది ఎవరిలో? పురుషుల్లోనే స్త్రీలోనే? ఆలోచించాలి. ఫస్ట్ కలిగేది ఎక్కడ? స్త్రీలోనే. ఫస్ట్ అపవాదికుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎందుకు ఆదాం దగ్గరికి వెళ్ళిపోయావు? వెళ్ళిపోయాడా? కానీ అక్కడ వల్లే ఎవరి దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు పడిపోతుంది అని తెలిసింది ఆయనకి. వచ్చి మొత్తం అక్కడ ఇంక మొత్తం జరిగిన సిచ్యువేషన్ అది. ఇంకా ఆయనకు అర్థమైపోయింది, అపవాదిగా అర్థమైపోయింది. ఏంటి, భర్త దగ్గరకు వస్తే సామాన్యంగా మనం పడిపోము, ఇప్పుడు భార్య దగ్గరికి రావాలి కాబట్టి భార్యలు ఈజీగా పడిపోతారు. అందుకని కుటుంబాలు దృష్టిలో పెట్టి కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొంతమంది భార్యలు కూడా ఎలా ఆలోచన చేస్తారంటే కుటుంబాల పరిస్థితులను బట్టి ఆలోచించారు కదా. నాకు ఇదైతేనే ఇస్తే నేను వస్తా, లేకపోతే రాను, నాకు ఇది కొనివ్వాలి. అలా కొనివ్వనది గొడవలు కుటుంబాలు ఏమైపోతున్నాయి? విడదీసి పడుతున్నాయి. అనుకోకుండా స్త్రీకి ఇష్టమైనది ఏంటి చెప్పండి? ఏంటి? బంగారం. ఇప్పుడు భార్య కంపల్గా భర్తను ఏమడుగుతుంది? నాకు బంగారం గొలుసు కావాలి అని అడుగుతుంది. భర్త ఏమంటాడు చెప్పండి? అప్పుడు సర్లే తర్వాత కొనిస్తానులేండి అని అంటాడు. కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు నాకు కూడా ఒకటి కావాలని అడుగుతాడు భర్త. ఆశ ఎక్కువ ఎవరికి ఉందనంటే పురుషులకైనా స్త్రీలకి ఎక్కువ ఉంది. ఆశ చూపించినప్పుడు, ఆశలు ఎక్కువ మనకు కనపడుతున్నప్పుడు పడిపోకూడదు. జాగ్రత్త. మన మాయలో మనం పడిపోకూడదు, మనకి స్వాధీనం మనం కాకూడదు, వాని వశంలోనికి మనం వెళ్ళకూడదు. కనుక ఒక్కసారి ఆలోచించేద్దాం, మనం ఎవరికి వశీకరణ అయిపోయాం? దేవునికి అయిపోయామా, లేక అపవాదికి వశీకరణం అయిపోయామా? కదా. మన డబ్బు చూపిస్తే మనల్ని ఏం చేస్తే పడగొడుతుంది? వాని వశం అయిపోయాం ఇప్పుడు కదా. ధనాన్ని, స్థలాన్ని, ప్రతి దాన్ని చూపిస్తుంది మనకి. ఒక్కసారి ఆలోచించేద్దాం. నా ఎదుటున్న వ్యక్తికి కాకోకుండా నేను ఎందులో పడిపోయాను? ఇప్పుడు నేను ఎందులో పడిపోయాను? ఎందులో నేను అపవాదికి వశీకరణ అయిపోయాను? నేను భక్తికి దగ్గర అవుతున్నానా? అయితే దేవునికి ఆయన ఆలోచనలో నేను ఉన్నానని అర్థం. దేవుని వదిలేసి డబ్బుకు కానీ, దేవుని వదిలేసి ధనం కానీ, దేవుని వదిలేసి ఐశ్వర్యానికి కానీ, దేవుని వదిలేసి తిండికి కానీ కదా, దేవుని వదిలేసి పంతాలకు కానీ, ఏది ఉన్నా సరేనండి అపవాది యొక్క మాయజనంలో వశంలోనికి వెళ్ళిపోయామని ఆలోచించాలి. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం దేవుని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఈరోజు ప్రార్థన వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే అర్థం ఏంటి? వాడు మనల్ని మాయ చేశాడు, వాని వశంలో మనము ఉన్నాము. ఇది తప్ప వేరేది లేదు ఇక. ఎందుకంటే ఉదాహరణ ఆలోచించేద్దాం. నేను నా పిల్లల్ని ప్రేమించాను కనుక ఏది పెద్దగా ఏ పని ఉన్నా సరే నేను ఆ రోజు కేటాయిస్తాను నా పిల్లల గురించి. ఎందుకు? నా పిల్లలు అంటే నాకు ఇష్టం, నా పిల్లల గురించి ఏదైనా చేస్తానని తల్లిదండ్రులు ఉన్నవారికి ఆశ ఉంటుంది కదా. ఇంట్లో దాన్నే వదిలేసి మనం బయటకు వెళ్ళిపోతున్న అంటే అర్థం ఏంటి? పిల్లను ఎక్కువగా ప్రేమించలేదని అర్థం. ఈరోజు నీ పిల్లలు బర్త్డే కదా, పుట్టినరోజు అనుకుంది ఈరోజు. మేము పిల్లలు బర్త్డే అయితే మనం ఏం చేస్తాం? ఎన్ని పనులైనా మనం క్యాన్సిల్ చేసుకొని అక్కడ నిలబడతాం, ఉంటాం. ఎంత పెద్దదైనా 99% కదా. అది ప్రార్థన ఉందనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ పాస్టర్ గారికి కారణాలు చెప్పి నేను వెళ్ళిపోతాం, కానీ మనం ఇక్కడ నిలబడం. ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. నీ పిల్లవాని దగ్గర అయితే నువ్వు ఆలోచన చేసి నిలబడుతున్నావు, ఇక్కడ పోకోకుండా వెళ్ళిపోకుండా ఎన్ని పనులు ఉన్నా సరే. అది ప్రార్థన అయితే వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి? సంఘం మీద కానీ, దేవుని మీద కానీ కదా, విశ్వాసుల మీద కానీ, సహోదరుల మీద కానీ నీకు ఆలోచన లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ ఇంకా దేవుని మీద నీకు భక్తి లేదు కనుక నువ్వు వెళ్ళిపోతున్నావు. సహోదరుల మీద ప్రేమ లేదు కాబట్టి నువ్వు వదిలేసి
వెళ్ళిపోతున్నాం. సంఘం మీద నీకు బాధ్యత లేదు కనుకనే సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఆలోచన చేసి మనకు అర్థమవుతుంది, నేను వెళ్ళిపోతున్నా. ఇవన్నీ అంటే అర్థం ఏంటిగా, నేను అపవాది యొక్క మాయాజాలను పడిపోయానన్నమాట, వానికి తంత్రాలకు లోబడ్డానమాట. ఆలోచించాలి ఒకసారి. కాబట్టి ఎన్నో రకాలుగా మనల్ని పడేస్తుందండి. కాబట్టి మనం ఎందులో పడిపోయాం ఒకసారి వాక్య పరిశీలన చేసుకుందాం ఉదయకాల సమయంలో కదా. ఒకసారి ఆలోచించేద్దాం, నేను ఎంతవరకు అపవాది యొక్క వశీకరణలోనికి వెళ్ళిపోయాను, వశంలోనికి. వశం అంటే ఏంటిగా, అపవాది ఏదైతే చెప్తాడో మనం అదే చేసేదాన్నే వశీకరణ అని అంటాం. కాబట్టి నువ్వు నేను మనందరం సంఘంలో ఉంటే ప్రతి ఒక్కరి ఇక్కడ నేను ఎవరిలో ఉన్నాను, ఎవరి ఆజ్ఞ నెరవేర్తిస్తున్నాను, నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను, ఇవన్నీ ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే దీని ద్వారా దేవుని అనుకున్నది నెరవేర్చబడుతుంది. దాన్ని నెరవేర్చబడుతుంది ఎట్లా అంటే, మనం దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మన పట్ల, మనం చనిపోయిన తర్వాత ఎలా దేవుని దగ్గరికి రావాలి, ఎలా ఉండి మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటున్నాడంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుని చెబుతుంది. అలా మన దేవుని దగ్గరికి వెళ్తేనే మన దేవుడు రప్పించుకుంటాడు లోపలికి. ఈ పరిశుద్ధత లేకోకుండా దేవుని దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంతేనా? కన్ఫామ్గా అంటాడు. మరి మనము సంఘంలో మాత్రమే పరిశుద్ధంగా నటించాలా? ఆలోచించాడు ఒకసారి. సంఘంలో మాత్రమే, ఈ 4 గోడలు మాత్రమే సంఘంలో నటించాలా? అలాంటి వారిని దేవుడు వద్దు అంటున్నాడు. అంతే, వేషధారి అంటున్నాడు. సంఘంలో ఇక్కడ బాగానే ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మన ప్రతాపం అంటే ఏంటో కదా. ఇక్కడ భక్తిగా ఉంటాం, ఎవరినేమనం, బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన క్రియలు మారిపోతున్నాయి, మన అలవాట్లు మారిపోతున్నాయి కదా. సమాజంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఎవరి మాయజంలో ఉన్నాం మనం ఒకసారి నిలబడి ఆలోచించాలి. కనుక ఎవరి మాయజంలో ఉన్నాం, మనం వశమైపోయినా మనకు తెలియదు. అంతే, పేరు పెట్టుకున్నాం అంటే క్రైస్తవులుగా నేను దేవుని పిల్లలు అంటున్నాం, కానీ బయటికి వెళితేనే తెలుస్తుంది మనం ఎవరు వశమైపోయామో, ఎవరు తండ్రో మనకి కదా. ఒక్కసారి ఆలోచించేద్దాం. మరి ఇలా నటించి మనం బ్రతికేం ప్రయోజనం చెప్పండి? ఇంకా బైబిల్ ప్రకారంగా ఇలా నటిస్తూ సంఘానికి వచ్చి బయటికి వెళితే మనం ఎలా పడితే అలా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు మనం బ్రతకాలి, దేవుడు ఎందుకు బ్రతకనిచ్చాడని ఆలోచన చేస్తే ఆయన కృపలో ఉండటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం బ్రతకనిచ్చాడు. ఇదేం వదిలేసి లోక చిత్తాన్ని అపవాది చిత్తాన్ని నెరవేర్చుకుంటుంటే ఎందుకు బ్రతకాలి కదా. ఆలోచించాలి. నీ కన్ను అభ్యంతరపడిస్తే ఏమంటున్నాడు చెప్పండి, తీసేయి. నీ కుడిచి అభ్యంతరం పడిస్తే తీసేయి అంటున్నాడు. మరి నువ్వే దేవునికి అభ్యంతరంగా ఉంటే చచ్చిపో, ఒక మాటలు చెప్పాలంటే. అంతేనా? దేవుడిచ్చిన బ్రతుకును మనం దేవుని కొరకు బ్రతుకునివ్వాలి. అవి వదిలేసి మన బ్రతుకు గురించి మన కుటుంబాలు చూసుకొని దేవుడు రావాలి. కానీ దేవుని వదిలేసి కుటుంబాన్ని చూసుకుంటూ, దేవుని రోజుల పని చూసుకుంటూ, ఇవన్నీగా అపవాది యొక్క అనుచరులు మనం కదా. కనుక నేను వారం కూడా చూసుకున్నది ఇదే, దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు అని. మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దామండి. కాబట్టి చెప్పబడిన ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వాక్య రూపకంగా మనం తెలుసుకున్నాం. జాగ్రత్త పడాలి. ఎందుకు ఇక్కడ జాగ్రత్త పడకపోతే, ఎందుకు ఇక్కడ జాగ్రత్త పడాలి అని చెబుతున్నాను అని అంటే, ఇక్కడ జాగ్రత్త పడకపోతే మరలా లోకంలో జాగ్రత్త పడలేం. ఇక్కడ మనం మార్పు చెందకపోతే అక్కడ మనం మార్పు చెందలేం. ఒకవేళ అవకాశం ఇక్కడే ఉంది, చచ్చిపోయిన తర్వాత అవకాశం లేదు. ఆనందంగా బయటికి వెళ్తాం. ఇప్పుడే వెళ్తున్నాం, ఇప్పుడు చచ్చిపోతే ఏంటి చెప్పండి ఇక కదా. ఆలోచించాలి ఒక్కసారి. ప్రతి క్షణం దేవుని గురించి ఆలోచన ఉండాలి. అందుకని పిల్లలైన వారు కూడా తల్లిదండ్రులు ఎలా ఉండమని చెప్తాడు, మీ పిల్లలైన వారిని ఎలా పెంచాలి అంటున్నాడు ఇక్కడ. పెంచాలని చెబుతున్న ఇంకో మాట అంటాడు బాత్రూమందంలో, ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవన, ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నీకు తెలియదు. మరి పోయేటప్పుడు కాదండి, కూర్చొని చచ్చిపోయిన వాళ్ళు లేరా? స్కూల్లో ఒక అమ్మాయి అనుకుంటా స్పీచ్ ఇస్తూ చెబుతూనే అట్లా చచ్చిపోయింది. 16 సంవత్సరాలు సంథింగ్ ఎంతో ఉంటాయి, 20 సంవత్సరాల లోపలే. ఆరోగ్యంగా బాగుంది, అన్నీ ఉన్నా సరే ఆవిడేమైపోయింది,
చనిపోయింది. ఆలోచించాలి. బాగున్నాము కదా, ఏం కాదులే మనం అనుకుంటాం. నెక్స్ట్ మినిట్ మన మరణం అయితే ఏంటి, మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు, నా భార్య, ఇవన్నీ ఆలోచించాలి. ఒక్కసారి బతికున్నప్పుడే ఆలోచించాలి ఇవన్నీ. కనుక ఒకసారి ఆలోచించేది, నేను ఎవరి మాయజాల్లో నేనున్నా? ప్రశ్న వేసుకుందాం ఒకసారి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారు, ఒకసారి ఇవన్నీ చెప్పబడిన ప్రతి మాటను ఒకసారి మన అందరూ కూడా ఆలోచించేద్దాం. ఆలోచించేసి మనము మేలుకోవాలి. ఏం చేయాలి? ఏమంటే కళ్ళ ముందర కూర్చొని కళ్ళు తెరిచి ఉన్నాం కదా అంటే మేలుకోవడం అంటే ఏంటి అర్థం? ఏమంటే పాస్టర్ గారు కనపడట్లేదండి, కళ్ళు తెరిచి ఉన్నాం కదా. ఈ యొక్క మేలుపు గురించి కాదు, తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడే మేలుకొలుపు గురించి మేలుకోవాలి. కాబట్టి మేలుకోవాలని మరి మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కనుక చెప్పిన ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. రైట్, ప్రార్థన చేసుకొని మాటలు ముగించేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధరణ దినములో తండ్రినైనా మీరు మాకు వాక్యాన్ని వినిపించిన విధానాన్ని బట్టి, హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటలు ఎందుకు మిమ్మల్ని గణపరిచయం, అలాగే నేను ఇంతవరకు మీరు మాకు వాక్యాన్ని అందించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. వాక్యాన్ని తెలుసుకుంటున్నాం. మేము ఎవరి యొక్క తండ్రి వశంలో ఉంటున్నామో ఒక్కసారి తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ తండ్రి జాగ్రత్త పడలాగా కృప దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో వారందరి హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పరిచయమని వేడుకొనొచ్చు. మరలా మీ చిత్తముతో బ్రతుకుంటే మరొకసారి మేమందరం ఇటు విధంగా కలుసుకొని మీ అందు ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.